నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనము. సొమ్మసిల్లు వానికి బలమిచ్చువారు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే అని ఉద్దేశించి పరిశుద్ధాత్మని అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి వేస్తూ చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం చేయించాలని వెంటనే షాడస్వైన చూడండి. ఇక్కడ దిన ఒకటో ఉదయకాల సాయంత్రం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం. దేవుని గొప్ప బైబిల్ పూర్తి రాసేసానండి. ఇంకా ఉపవాస ప్రార్థన చేస్తున్నాం కదండి. ఏ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు సమస్యలు వారికి బలం ఇస్తానన్నాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేస్తానని మాట్లాడుతున్నారు అనమాట అండి. ఇంకా దీనికి రిఫరెన్స్లు చూసుకుంటే ఈ అధ్యాయంలోని 30-31 వచనంలో బాలుడు సమస్యలు ఎదురు అలా ఎదురు యవనస్తులు తప్పక తొట్టులు ఎదురు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు, అలయక పరిగెత్తుదురు, సమస్య లేక నడిచిపోదురు అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషంగా ఆశ్చర్యపడదును అని చెప్పేసి ఇక్కడ మరి మాట్లాడుతున్నానండి. ఇంకా కీర్తన గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో, యెహోవా తన ప్రజలకు బలమనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును అని అంటున్నారండి. ఇంకా కీర్తన గ్రంథము 68వ అధ్యాయం 35వ వచనంలో, తన పరిశుద్ధ స్థలములో దేవుడు భీకరుడు, ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమముల అనుగ్రహించుచున్నాడు, దేవుడు స్థిరందును గాక అని అంటున్నారు. ఇంకా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో, నన్ను బలపరచువాని ఏంది నేను సమస్తమును చేయగలను అని అంటున్నారండి. ఇంకా మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసేదను అని చెప్పేసి అంటున్నారండి. ఈ వచనాలన్నీ కూడా మరి దీనికి మరి రిఫరెన్స్ అండి. సమస్యలు బలపరచువారని శక్తిని బలాభివృద్ధి కలుగజేయడం అనే వాక్యానికి అయితే దేవుడు అలసిన వారికి మరి నూతన బలాన్ని ఇస్తాడని, మన శారీరక మానసిక మరియు ఆత్మీయ బలహీనతల్లో తోడుగా ఉండి ఆయనపై ఆశ పెట్టుకునే వారికి శక్తిని ఇస్తారని స్పష్టం చేస్తున్నాయండి. ఏదైనా అవునండి, దేవుడే మనకి బలాన్ని అనుగ్రహించే దేవుడే శక్తివంతుడు బలవంతుడు కాబట్టి మనం ఆయన్ని ఆశ్రయించాలి. అపకాలంలో ఆయన మొరపెడితే ఆయన మనకు ఉత్తరించే దేవుడు అనమాట, మనం విడిపించే దేవుడు అనమాట, మహిమతాం అనమాట. మరి మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు, అది ఎక్కడ మనకు ఆరోగ్యం కలిగిస్తాయని అంటున్నారు. ఆయన కుంగిన వాళ్ళ దేవుడు. మరి ఇంకా ఆయన దీర్ఘాయుతో తృప్తిపరిచి ఆయన రక్షణ భాగ్యం చూపించే దేవుడు మన దేవుడు అనమాట. ఈ దినం ఒక మంది జీవితం నెరవేరని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మనం మౌనంగా సరస్వతి మంత్రగరమైన గెలా స్థుతిస్తున్నాం తండ్రి. అందుమైతే ప్రపంచం తెచ్చిపెట్టిన పేరు నేను చేసి తెచ్చిపెట్టి అవసరం తిట్టండి, కథ కొరకు లేచండి, చెట్టు పెట్టి మంచిగా విడితే శైలి తెరవండి, ఇరుదుకు దిగలేచండి, ఆదిపిస్తున్నరకు ఆది సాయం చేయండి, అన్నగితో స్వస్థపరచండి, ఇతరుల దుఃఖం వదచ్చండి, కుంగిన వారు లేతండి, రక్షణ ఇచ్చండి, యవనస్తులు బలపరచండి, ఇతరులు నేర్పించడానికి మీ అందరూ తింటకు చెప్పమని, అతను ఉండే భాగ్యం దయచేయమని మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకొని ప్రార్థిస్తాం ఉంటుంది. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా ప్రేర్ చేయమని మనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.